కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గ్రామం. దాని పేరు పెద్ద వలస. కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్నటువంటి ఎన్నో వంశాలు, వారి సాంప్రదాయాలు, దేవతల పూజలు అన్నీ కూడా తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకృతి ఒడిలో వాలిపోయినట్టుగా ఉంటుంది ఆ గ్రామం. ఇక ఆ గ్రామంలోనే అత్యంత గౌరవనీయమైనటువంటి కుటుంబం గోపాల శెట్టి గారిది. తన యొక్క వయసు దాదాపుగా 65 ఏళ్ల పైనే ఉంటుంది. ఎత్తైనటువంటి శరీరం, మనిషి చూడటానికి చాలా చక్కగా ఉంటారు. ఎప్పుడూ భక్తి గద్గదమైనటువంటి స్వరంతో ఎంతో సౌమ్యంగా మాట్లాడేవారు. అతని భార్య పేరు దేవి. దాదాపుగా 60 ఏళ్ల వయసు. చాలా సాత్వికరాలు. గ్రామస్తులందరూ కూడా వారిని ఎంతగానో నమ్మేవారు. వారికి 2 కుమారులు. రమేష్ 35 ఏళ్ళు, అలాగే సురేష్ అనే అబ్బాయి 32 ఏళ్ళు. రమేష్ గ్రామంలోని ప్రధాన ఆలయానికి ప్రధాన పూజారిగా ఉంటూ ఉండేవాడు. ఇక సురేష్ విషయానికి వస్తే నిర్వహణ అంతా కూడా చూసుకునేవాడు. గ్రామస్తులందరికీ కూడా వారు దైవ భక్తులుగా కనిపించేవారు. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచి దేవాలయంలో పూజలు చేసేవారు. అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో ప్రత్యేకమైనటువంటి పూజలు, గ్రామదేవత యొక్క పండుగలన్నింటిలో కూడా ఎంతగానో ముందుండేవారు. గ్రామంలో ఎవరికైనా ఏదైనా పెద్ద కష్టం వస్తే చాలు వారి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మనవి చెయ్యమని చెప్పేవారు. ఇక వారి కుటుంబం ఎలా ఉండేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. చాలా గొప్ప కుటుంబంగా పేరుగాంచింది. కానీ అసలు నిజం వేరు. గోపాల శెట్టి కుటుంబం రహస్యంగా క్షుద్ర పూజలు చేసేవారు. వారి ఇంట్లోని ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో ఒక రహస్యమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉండేది. అక్కడ ఎన్నో క్షుద్ర దేవతలు, రాక్షసుల యొక్క విగ్రహాలు, చీకటి మంత్రాల యొక్క పుస్తకాలు ఉండేవి. గత 3 తరాలుగా వారు ఈ రహస్యమైనటువంటి సాధనలు చేస్తూనే ఉన్నారు. గోపాల శెట్టి గారి తాతకాలం నుంచి కూడా వారు ఒక ప్రత్యేకమైనటువంటి రాక్షసుడిని ప్రార్థిస్తున్నారు. వాడి పేరు కలంక. ఒక అత్యంత శక్తివంతమైనటువంటి దుష్టాత్మ. ప్రతి అమావాస్య రాత్రి 12 గంటలకు వారు దానికంటూ ప్రత్యేకంగా బలి ఇస్తూ ఉండేవారు మనుషుడిని. కానీ గ్రామస్తులెవ్వరికీ అనుమానం రాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులను, దారి తప్పినటువంటి ప్రయాణికులను, అలాగే ఏమీ తెలియని కొంతమంది అమాయకులను లక్ష్యంగా చేసుకునేవారు. ఆ రాత్రి అమావాస్య అర్ధరాత్రికి వారు వారి యొక్క రహస్య గదిలోకి దిగారు. గోపాల శెట్టి నల్లని వస్త్రాలు ధరించి ఆ విగ్రహం ముందు మోకరిల్లాడు. దేవి రక్తంతో ఆ దిగ్దేవతలను అలంకరించింది. రమేష్ మరియు సురేష్ ఇద్దరు కూడా భయంకర మంత్రాలు జపిస్తూ ఉన్నారు. మేము ఈ రాత్రికి తగిన బలిని తెచ్చాం అని గోపాల శెట్టి గొంతులేడి స్వరంతో గట్టిగా అన్నాడు. ఇక అప్పుడే వారికి వెలుపల నుంచి ఏదో అడుగుల చప్పుడైతే వినిపించింది. ఇక గ్రామం విషయానికి వస్తే గ్రామంలో వయోజన సమాజానికి అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. దాదాపుగా 70 ఏళ్ల మనిషి. బుద్ధిమంతుడు, గమనికుడు. గత కొన్ని నెలలుగా అతనికి కొన్ని విషయాలు అనుమానంగా అనిపించాయి. మొదట గ్రామంలోకి కొంతమంది అపరిచిత యాత్రికులు వచ్చి హఠాత్తుగా అదృశ్యమవుతున్నారు. వారు చివరిసారిగా కనిపించేది గోపాల శెట్టి యొక్క ఇంటి దగ్గర. ఇక రెండవది, అమావాస్య రాత్రుల్లో గోపాల శెట్టి ఇంట్లో విచిత్రమైనటువంటి వాసనలు, మధ్యరాత్రి వేళలో వింతైనటువంటి శబ్దాలు వస్తున్నాయి. ఇది పొరుగువారితో పాటు చాలామంది చెప్తున్న మాట. ఇక వెంకటేశ్వరరావుతో పాటు మరో 2 పెద్దలు కూడా ఉంటారు. నారాయణ శాస్త్రి 68 ఏళ్ళు, గొప్ప పాండిత్యం గల వ్యక్తి. అలాగే బాలకృష్ణ 65 ఏళ్ళు, మాజీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్, రిటైర్ అయిన వ్యక్తి. ఇక ముగ్గురు కలిసి విషయాన్ని ఎలా అయినా దర్యాప్తు చేయాలి అనుకున్నారు. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా. రావు గారు, నాకు చాలా రోజులుగా అనుమానం వస్తుంది అని నారాయణ శాస్త్రి అన్నాడు. గోపాల శెట్టి పవిత్రుడని, దైవభక్తుడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ అతని యొక్క ప్రవర్తనలో కొన్ని విషయాలు సహజంగా లేవు. ఏంటవి
అని వెంకటేశ్వరరావు అనుమానంతో అడిగాడు. మొదట మీరతని కళ్ళను గమనిస్తూ ఉండండి. ఎప్పుడూ ఎక్కడో చూస్తూ ఉంటాడు. ఏదో తప్పుడు పని చేసేవాడ్లా. నిజమైన దేవభక్తుల్లో వారి యొక్క కళ్ళల్లో ప్రశాంతత ఉంటుంది. అతని కళ్ళల్లో ఏనాడు లేదు. ఇక రెండవది, ప్రతి అమావాస్య రాత్రి కూడా ఆ ఇంట్లో రాత్రిపూట వింతైన శబ్దాలు వస్తాయి. కొంతమంది చెప్తున్నారు కొన్నిసార్లు దుర్గంధం కూడా వస్తుంది అని. ఇక బాలకృష్ణ తన అనుభవం గురించి మాట్లాడాడు. నేను పోలీసు ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా వరకు గమనించాను. ఎంతోమంది నేరస్తులు కూడా చూశాను. నిజంగానే గోపాలశెట్టి యొక్క ప్రవర్తనలో ఏదో దాస్తున్న వ్యక్తి యొక్క లక్షణాలైతే ఉట్టిపడేట్టు కనిపిస్తున్నాయి. ఇక వారు ఆ అమావాస్య రాత్రి గోపాలశెట్టి యొక్క ఇంటిని గమనించాలి అని నిర్ణయించుకున్నారు. సరిగ్గా రాత్రి 11 గంటలకు వారు గోపాలశెట్టి యొక్క ఇంటి వెనుక భాగంలో దాక్కున్నారు. అక్కడి నుండి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో వారు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. సరిగ్గా రాత్రి 11:45 వారికి ఆ ఇంట్లో నుంచి వింతైనటువంటి మంత్రాలు, డమరు శబ్దాలు వినిపించాయి. ఇక ఆ శబ్దాలు వింటుంటే సామాన్యమైన పూజల శబ్దాలైతే కావు. అవి చీకటి అలాగే దుష్టశక్తులకు సంబంధించినవి, ఎంతో భయంకరమైనవి. ఈ శబ్దాలు సాధారణ దేవతల యొక్క మంత్రాలు కావు అని నారాయణ శాస్త్రి నెమ్మదిగా అన్నాడు. చూస్తుంటే ఇవేవో క్షుద్రశక్తుల యొక్క శబ్దాలు, అలాగే తాంత్రికపరమైనవి, చాలా ప్రమాదకరమైనవి అనిపిస్తుంది. ఇక అర్ధరాత్రి వేళకు ఆ శబ్దాలు మరింత భయానకంగా మారాయి. పెద్ద పెద్ద కేకలు మారాయి, అరుపులు, అలాగే ఏదో దుష్టశక్తిని పిలుస్తున్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి మంత్రాలు కూడా వినిపించాయి. ఇక వెంకటేశ్వరరావు ఆలస్యం చేయలేదు. కొంచెం ధైర్యం చేసి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అతను చూసినటువంటి ఆ దృశ్యం అతని వెన్నులో వణుకు పుట్టించింది. అతనికి అక్కడ మొత్తం కనిపించడం లేదు, కానీ ఆ కిటికీకి, అంటే 2 కిటికీల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న సందు నుంచి గమనిస్తున్నాడు. అది కూడా కనపడ్డట్టుగా ఉంది. ఇక వెంకటేశ్వరరావు మెల్లగా లోపలికి తొంగి చూస్తున్నాడు. అతను అక్కడ చూసినటువంటి ఆ దృశ్యం అతని జీవితంలో మర్చిపోలేని ఒక భయానక అనుభవంగా మారిపోయింది. గోపాలశెట్టి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా నల్లని వస్త్రాలు ధరించి ఒక భయంకరమైనటువంటి విగ్రహం చుట్టూ కూర్చున్నారు. ఆ విగ్రహం ఎలా ఉంది అంటే మనుషుల యొక్క పుర్రెలతో అలంకరించబడ్డట్టుగా ఉంది. అలాగే దేని రక్తంతోనూ తడిసినట్టుగా ఉంది. ఆ గదిలో ఉన్నటువంటి గోడలన్నింటిపైన వింత వింత చిత్రలేఖనాలు, రాక్షసుల యొక్క బొమ్మలు గీసి ఉన్నాయి. కానీ అన్నింటికంటే అత్యంత భయానకమైనటువంటి దృశ్యం మధ్యలో ఉంది. అక్కడ ఒక యువకుడు యొక్క చేతికి అలాగే కాళ్ళకు బంధరాలు వేసి పడుకున్నట్టుగా ఉన్నాడు. అతను భయంతో కేకలు వెయ్యాలి అనుకుంటున్నాడు. కానీ అతని యొక్క నోటిలో గుడ్డలు కట్టి ఉండటంతో ఏ శబ్దం కూడా బయటకు రావటం లేదు. మెల్లగా మూలుగుతున్నట్టుగా ఉన్నాడు. ఇక గోపాలశెట్టి యొక్క చేతిలో ఒక పదునైనటువంటి పెద్ద కత్తి ఉంది. అతను అలాగే తన కుటుంబ సభ్యులందరితో పాటు కలిసి భయంకరమైనటువంటి క్షుద్ర మంత్రాలు జపిస్తున్నాడు. రా, ఈ బలిని స్వీకరించు, మా కోరికలు తీర్చు అని. ఇక తన భార్య దేవి ఒక చిన్న డోలునైతే మోగిస్తుంది. రమేష్ మరియు సురేష్ ఏవో చిత్ర విచిత్రమైన అరుపులు వేస్తున్నారు. ఆ గది మొత్తం కూడా వాసనతో నిండిపోయింది. అతను ఇంకా దగ్గరగా చూడాలి అనుకున్నాడు. కానీ అదే సమయంలో ఆ దృశ్యాన్ని చూసే ధైర్యం చెయ్యలేక అక్కడి నుండి పారిపోవాలి అనిపించింది. ఇక అప్పుడే అత్యంత భయానకమైనటువంటి ఓ సంఘటన జరిగింది. గోపాలశెట్టి ఆ కత్తిని గాల్లోకి పైకెత్తాడు. అలాగే అక్కడ క్రింద ఉన్నటువంటి ఆ బాధితుల మీదకు దింపబోగాడు. కానీ ఆ క్షణంలోనే ఎదురుగా ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి విగ్రహం యొక్క కళ్ళు ఒక్కసారిగా ఎర్రగా మారే ఓ భయంకరమైనటువంటి అరుపు వినిపించింది. ఆ తరువాత దానిలో నుంచి ఆ రాక్షసి ఆవిర్భవించింది. ఇక రమేష్ గట్టిగా అరిచాడు. ఆ గదిలోని వాతావరణం అంతా అకస్మాత్తుగా మారిపోయింది. గాలులు వీస్తున్నాయి, దీపాలు ఆరిపోయాయి. అలాగే ఓ భయంకరమైనటువంటి ఆకారం
ఆ గది మధ్యలోకి వచ్చి నిల్చుంది. అది చూడటానికి ఆడ మొగ అన్న విషయం మాత్రం తెలియటం లేదు. చాలా పొడుగ్గా నల్లగా, ఒళ్ళంతా కూడా ఒత్తైనటువంటి వెంట్రుకలతో చాలా భయంకరమైనటువంటి రూపంలో ఉంది. దాని యొక్క నాలుక దాదాపుగా 2 అడుగుల పొడవు, పూర్తిగా పైనుండి క్రిందకు వేలాడుతున్నట్టుగా ఉంది. కళ్ళు కూడా చాలా విచిత్రమైనటువంటి రీతిలో ఉంది. అసలు అలాంటి ఒక రూపాన్ని ఈ కళ్ళతో చూడటం చాలా కష్టం. కానీ అది రావటంతోనే చాలా భయంకరంగా అరుస్తూ ఏదో విచిత్రమైనటువంటి భాషలో వారితో ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉంది. అదేంటో తనకి మాత్రం అర్థం కావటం లేదు. కానీ దాని యొక్క భావం మాత్రం వ్యక్తపరుస్తుంది. ఇక్కడెవరో ఉన్నారు, ఈ ప్రక్రియని ఆపేయండి అన్నట్టుగా చెప్తుంది. అయితే వారు చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో ఉన్నటువంటి ఒక భయంకరమైన విషయం ఏంటంటే, ఒకవేళ వారు ఇలాంటి పని చేస్తున్నప్పుడు ఆ పూజలో పాల్గొన్న వాళ్ళు తప్ప ఇంకెవరైనా కనిపిస్తే ఆ శక్తికి ఖచ్చితంగా కోపం వస్తుంది. మళ్ళీ అది వారిపైన తిరగబడే అవకాశం ఉంటుంది. అందుకే ఆ ప్రక్రియను ఆపవని హెచ్చరించడానికి వచ్చింది అని అయితే అర్థమైంది. ఇక అలాంటి దృశ్యాన్ని చూస్తున్నటువంటి తాను భయంతో వణికిపోతున్నాడు. అక్కడే నిల్చుని ఉండిపోయాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే వెంకటేశ్వరరావు భయంతో అక్కడే బిగుసుకుపోయాడు. అతనికి వెనక్కి వెళ్ళాలి అనిపించింది. కానీ కాళ్ళు మాత్రం అక్కడి నుండి కదలలేదు. ఎవరో కట్టేసినట్టయింది. ఇక సడన్గా అప్పుడే అతని వెనుక నుంచి ఒక చల్లరి చెయ్యి అతని భుజం పైన హఠాత్తుగా పడింది. రావు గారు, రావు గారు అంటూ వెనుక నుంచి నారాయణ శాస్త్రి యొక్క స్వరం. వెంకటేశ్వరరావు అదే భయంతో వెనుతిరిగాడు. నారాయణ శాస్త్రి మరియు బాలకృష్ణ అతని దగ్గరే ఉన్నారు. వారి కళ్ళల్లో కూడా అదే భయం కనిపిస్తుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని బాలకృష్ణ చాలా నెమ్మదిగా అన్నాడు. చూస్తుంటే ఈ విషయం చాలా ప్రమాదకరమైనదిగా ఉంది. ఎందుకంటే మేం కూడా ఆ వెనుక ఉన్నటువంటి కిటికీ గుండా చూసాం. మాకెందుకో ఇది చాలా ప్రమాదకరమైన విషయంలానే అనిపిస్తుంది. ఇక అప్పుడే ఆ ఇంట్లో నుంచి ఓ భయంకరమైన గర్జన వినిపించింది. అది మనిషి యొక్క గొంతైతే కాదు, ఏదో రాక్షసపు గర్జన. గడియారంలో అర్ధరాత్రి గంట మోగుతుంది. బలి, బలి, బలిని ఆపేయండి అని వింతైన శబ్దం వస్తుంది. ఇక ముగ్గురు పెద్దలు కూడా తీవ్రమైనటువంటి భయంతో అక్కడి నుండి పారిపోవాలి అనుకున్నారు. ఇక వారు అక్కడి నుండి కదిలే ముందు ఆ ఇంట్లో నుంచి మరో భయానకమైనటువంటి అరుపు అయితే వినిపించింది. ఇక ఆ అరుపుతో పాటు ఇంట్లో నుంచి పాదాల యొక్క పరుగు చప్పుడు కూడా వినిపించింది. గోపాల శెట్టి అలాగే తన కుటుంబం చాలా వేగంగా బయటకు వస్తున్న శబ్దాలు, అలాగే అలికిడి కూడా వచ్చింది. వెంకటేశ్వరరావు, నారాయణ శాస్త్రి మరియు బాలకృష్ణ ఆ వెనక్కి ఒక మూలలో దాక్కున్నారు. వారికిప్పుడు ప్రాణభయం వేస్తుంది. ఇక లోపల నుండి బయటకు వచ్చిన వారు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. దేవి, ఏదో తప్పు జరిగింది. నిజంగానే ఏదో పెద్ద తప్పే జరిగినట్టుగా ఉంది. మనం ఈ పని చేస్తున్నప్పుడు ఎవరో చూడకూడని వాళ్ళు చూసినట్టుగా ఉన్నారు. మన దేవుడు కూడా చాలా కోపంగా ఉన్నాడు అని గోపాల శెట్టి వణుకుతున్న స్వరంతో అన్నాడు. మన బలి ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే వీడిని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలి అని కొడుకైనటువంటి సురేష్ మరియు రమేష్లు అడిగారు. నదిలో పడేసేయండి, తరువాత శవం ఎక్కడికో ఒక దగ్గర కొట్టుకుపోతుంది. అప్పుడు కానీ మనం దీని నుండి బయటపడలేం అని అన్నాడు అతను. నదిలో పడేయాలా? అవును, ఇంతవరకు ఏ ప్రక్రియ కూడా పాడవలేదు. ఇదే మొదటిది. ఒకవేళ వీడు కనుక ప్రాణాలతో బయటపడితే ఖచ్చితంగా అందరికీ తెలిసిపోతుంది. కాళ్ళు చేతులు కట్టేసే కదా ఉన్నాయి. తీసుకెళ్లి నదిలో పడేయండి. అప్పుడు ఖచ్చితంగా వీడు చనిపోతాడు. ఏమైందో ఎవ్వరికీ తెలియదు. ఇక అప్పుడే ఇంటి లోపల నుంచి ఆ భయంకరమైన శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ముగ్గురు పెద్దలకి అర్థమైంది వారి కుటుంబం నిజంగానే బలుడు ఇస్తున్నారు అని. అయితే వారు ఇంతవరకు ఎంతమందిని చంపుంటారో మాత్రం అర్థం కాలేదు. ఇక బాలకృష్ణ ధైర్యం చేసి నెమ్మదిగా కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడి నుండి కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడు. గదిలోని అబ్బాయి ఇంకా సజీవంగా ఉన్నాడు, కానీ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతని ఎదురుగా ఆ భయంకరమైన రూపం కూర్చుని ఉంది. ఆ అబ్బాయిని కాపాడాలి, ఎలా అయినా సరే మనం కాపాడాలి అని బాలకృష్ణ అన్నాడు.
ఇక వెంటనే వెనక్కి తిరిగొచ్చాక నారాయణ శాస్త్రి ఒక యోచన చెప్పాడు. నేను గ్రామంలోని దేవాలయాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ గంటను కొడతాను. గ్రామస్తులందరినీ కూడా మేల్కొల్పుతారు. ఇక వెంకటేశ్వరరావు గారు మరియు బాలకృష్ణ గారు ఇక్కడే ఉండి వారు ఆ అబ్బాయిని ఎక్కడికైనా తీసుకువెళ్లే ముందు మీరు ఖచ్చితంగా ఆపండి అని అతనైతే చెప్పారు. ఇక వారు వైదొలగబోయినటువంటి సమయంలోనే గోపాలశెట్టి ఇంట్లో నుంచి మళ్ళీ ఒక్కసారిగా బయటకొచ్చాడు. ఈసారి అతను మరియు అతని కుమారులు ఆ అబ్బాయిని వారి యొక్క భుజాలపైన మోస్తున్నారు. వెంటనే నదికి తీసుకువెళ్ళాలి అని గోపాలశెట్టి గట్టిగా అన్నాడు. అతను మన మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇంకా కోపం పెరిగింది అంటే మనమే బలైపోతాం అంటున్నాడు. ఇక వారు ఆ అబ్బాయిని మోసుకుని మెల్లగా నది వైపుగా వెళ్తున్నారు. ఎవరు వారిని గమనించడం లేదు అని వారైతే అనుకుంటున్నారు. కానీ రహస్యంగా వారిని ఈ ఇద్దరూ కూడా వెంబడిస్తూ ఉన్నారు. సరే, ఇంకొద్దిసేపట్లో నదికి దగ్గరగా చేరుకుంటున్నారు అనేసరికి హఠాత్తుగా బాలకృష్ణ దూకి ముందుకొచ్చాడు. ఆగండి అని గట్టిగా అరిచాడతను. అసలు మీరు చేస్తున్న పనేంటి? ఇక గోపాలశెట్టి మరియు అతని కుమారులు ఆశ్చర్యంతో నిల్చున్నారు. వారికి ఆ విషయం ఇంతవరకు ఎవరికీ తెలియదని అనిపించింది. బాలకృష్ణ, నువ్వెక్కడేం చేస్తున్నావు అని గోపాలశెట్టి ఎంతో భయంతో అడిగాడు. ఇంకా తమాయించడానికి ప్రయత్నించుకో. మేము నీ అసలు రూపాన్ని చూసాం. మీరంతా ఎంత దుర్మార్గులో మాకు ఇప్పటికే అర్థమైంది. నీ గురించి వాళ్ళు వీళ్ళు అంటే ఏదో అనుకున్నా. మీ అసలు రంగేంటో ఈరోజు బయటపడింది అని వెంకటేశ్వరరావు వచ్చి కోపంగా అన్నాడు. మీరేమీ దైవ భక్తులు కాదు, రాక్షసులు, నరరూప రాక్షసులు. వారికంటే చాలా ఘోరమైనటువంటి వ్యక్తులు. ఇక అప్పుడే హఠాత్తుగా దేవాలయం యొక్క గంట మోకింది. అది చాలా పెద్ద కంచు గంట కావటంతో గ్రామం అంతా కూడా ఆ శబ్దం వ్యాపించింది. ఇక నారాయణ శాస్త్రి గ్రామస్తులందరినీ కూడా గట్టిగా అరుస్తూ పిలిచాడు. గ్రామంలోని మనుషులందరూ కూడా దీపాలు, మంటలు, బుడ్డీలు తీసుకొని ఆ ఇంటి వైపుగా వస్తున్నారు. ఇవాళ రాత్రి మేము ఓ భయంకరమైనటువంటి రహస్యాన్ని కనుగొన్నాం అని వెంకటేశ్వరరావు గ్రామస్తులతో అన్నాడు. గోపాలశెట్టి గారి కుటుంబం మనందరినీ కూడా మోసం చేసింది. వారసలు దైవ భక్తులే కాదు, రాక్షస సాధకులు. ఆ ఇంట్లో ఓ భయంకరమైనటువంటి క్షుద్రశక్తిని పూజిస్తున్నారు. గ్రామస్తులకు నమ్మకం కాలేదు. కానీ నారాయణ శాస్త్రి వారిని గోపాలశెట్టి ఇంట్లోని ఆ రహస్య గదిలోకి తీసుకువెళ్ళి చూపించాడు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షసి మాయమైంది. కానీ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, తడిసిన కత్తులు, ఇక గ్రామస్తులు వాటన్నింటినీ చూసి ఆశ్చర్యపోయారు. దేవుడి యొక్క పేరుతో ఇన్ని దుష్కార్యాలు చేస్తున్నారా? ఇక వారంతా కూడా గోపాలశెట్టి కుటుంబాన్ని చుట్టుముట్టారు. అప్పటికే స్పృహ లేని ఆ యువకుడికి స్పృహ వచ్చింది. వెంటనే అతన్ని బయటికి తీసుకొచ్చారు. చెప్పండి, ఎంతమందిని చంపారు అని అడిగారు. గోపాలశెట్టి భయంతో వణుకుతూ అన్నాడు, మేం తప్పు చేశాం, కానీ అది కేవలం శక్తి కోసం మాత్రమే. ఎందుకంటే అది మాకు సంపదలు, అధికారం అన్నీ కూడా ఇస్తుంది. గ్రామస్తులందరూ కూడా వెంటనే వారి ఇంట్లో ఉన్నటువంటి అన్ని విగ్రహాలను, ఆ పుస్తకాలను తగలబెట్టారు. గోపాలశెట్టి కుటుంబాన్ని అక్కడ నుండి తీసుకువెళ్ళి ఊరి మధ్యలో ఉన్నటువంటి ఓ చెట్టు కట్టేశారు. ఇక అక్కడే వారిని అలాగే ఉంచేద్దాము అనుకున్నారు. కానీ మరికొంతమంది సలహా మేరకు వెంటనే పోలీసు వాళ్ళకు చెప్పి వారికి అప్పగించడం జరిగింది. కానీ అప్పుడే అపస్మారక స్థితి నుండి మేల్కొన్నటువంటి ఆ యువకుడు వారితో ఏదో రకంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇక వచ్చినటువంటి పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. గ్రామస్తులు ఏదో చెప్తున్నారు, అలాగే గోపాలశెట్టి కుటుంబం మరొక మాట మాట్లాడుతుంది. ఇక అబ్బాయి విషయానికి వస్తే అతను పూర్తిగా మతిస్థిమితాన్ని కోల్పోయాడు. తాను ఏమీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. మాట్లాడే మాటలు కూడా వేరే భాషలో ఉన్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో వారికి కూడా అర్థం కాలేదు. కానీ భయంకరమైనటువంటి పూజలు చేస్తున్నారు అన్న నెపంతో ఆ కుటుంబాన్ని పోలీసు వారు అరెస్ట్ చేయటం జరిగింది. ఇక కోర్టుకి తీసుకువెళ్ళాక సరైనటువంటి ఆధారాలు ఏవీ కూడా చూపించలేకపోయారు. కేవలం
మానసిక వైకల్యంతో ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారు అనుకున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఏ బలుడుకు కూడా వారి దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. వారికున్న ఏకైక ఆధారం ఆ అబ్బాయి మాత్రమే. తాను చూస్తే మతిస్థిమితం కోల్పోయాడు. ఇప్పుడు గ్రామస్తులు ఎంత చెప్పినా సరే కోర్టు మాత్రం దాన్ని కొట్టుపడేసింది. కొన్ని నెలల పాటు వారి కౌన్సిలింగ్ ఇచ్చి యథావిధిగా మళ్ళీ తిరిగి ఇంటికి పంపించారు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో ఏమో తెలియదు. కొన్ని నెలల పాటు గోపాలశెట్టి యొక్క కుటుంబం పూర్తిగా ఇంటి బయట అడుగు పెట్టలేదు. వారు అక్కడే అజ్ఞాతంలో జీవించడం మొదలుపెట్టారు. సరిగ్గా ఒక్క 7 నెలల తరువాత ఆ ఇంటి నుండి విపరీతమైనటువంటి దుర్గంధం రావటం మొదలైంది. గ్రామస్తులందరికీ ఏదో అనుమానం వచ్చి ఆ ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి వారందరికీ కూడా వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే గోపాలశెట్టి యొక్క కుటుంబం అంతా కూడా అక్కడ జీవచ్చవాలుగా పడి ఉన్నారు. ఏ ఒక్కరి శరీరంలోనూ కదలిక లేదు. శరీరాలన్నీ కూడా ఎప్పుడో చనిపోయినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాన్ని చూస్తుంటే వారు చనిపోయి చాలా రోజులైనట్టుగా ఉంది. ఆ ప్రాంతమంతా కూడా విపరీతమైనటువంటి ఈగలు, అలాగే కొన్ని పురుగులైతే ముసురుకున్నాయి. చూడటానికే చాలా దారుణంగా కనిపించింది ఆ దృశ్యం. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామస్తులంతా కూడా ఏకమగ్గి వారి శరీరాలకు అంత్యక్రియలు చేయటం జరిగింది. ఈ విధంగా వారి యొక్క కుటుంబం అంతమైంది. గత 3 తరాలుగా దేవుని యొక్క పేరుతో వారు ఒక రాక్షస సామ్రాజ్యాన్ని నడిపారు. కానీ చివరికి అదే రాక్షసికి వారు బలయ్యారు అని గ్రామస్తుల్లో కొంతమంది అనుకున్నారు. కానీ ఒకనాటి అర్ధరాత్రి వేళ ఆ ఇంటి నుంచి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. మనుషుల యొక్క ఏడుపులు, ఎవరో మాట్లాడుకుంటున్న గుసగుసలు, అలాగే హఠాత్తుగా ఇంటి యొక్క కిటికీలన్నీ కొట్టుకుంటున్నట్టు భీకరమైనటువంటి శబ్దాలు. ఆ శబ్దాలకు గ్రామస్తులంతా కూడా ఉలిక్కిపడి లేచారు. బయటకొచ్చి చూస్తే ఆ ఇల్లులా కాదు, ఒక నరకాన్ని తలపించింది. ఇక గ్రామస్తుల్లో మళ్ళీ భయం మొదలైంది. చనిపోయిన తరువాత కూడా మళ్ళీ ఏదైనా జరుగుతుంది అనే భయంతో మరుసటి రోజు ఉదయాన్నే వారంతా కూడా సమావేశమయ్యి ఇక మరికొంతమంది పండితులు కలిసి ఆ ఇంటిని అలానే ఉంచితే ఏదైనా ప్రమాదం జరుగుతుందని భావించి పూర్తిగా దాన్ని నేలమట్టం చేశారు. ఇక అక్కడితో ఆ శబ్దాలు, అలాంటి సంఘటనలన్నీ కూడా ఆగిపోయాయి. ఆ తరువాత ఇంకెలాంటి సంఘటన కూడా ఎదురు కాలేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. నిజానికి ఇలాంటి కుటుంబాలు మన సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి అమానుషమైనటువంటి సంఘటనలు మన ఈ సమాజంలో ఎన్నో జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజానికి కొన్ని బయటపడ్డాయి, మరికొన్ని బయటపడలేదు, అంతే. మరి ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయొచ్చు.